వెల్కమ్ టు హ్యాష్ వీబీ బ్లాగ్ బై కృష్ణ. సో చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి. యాక్చువల్లీ నేనైతే నర్సీపట్నం వెళ్తున్నాను. మార్నింగ్ ఫ్రెండ్కి కొన్ని ఫొటోస్ తీసి అక్కడి నుంచి వాయే చౌడవరం అడ్డాది మీదుగా నర్సీపట్నం వెళ్తున్నాను అనమాట. రోడ్డు అయితే మాత్రం హారబుల్. కొన్ని చోట్ల చాలా బాగుంది కానీ కొన్ని చోట్ల అస్సలు బాగాలేదు. ఫర్దర్గా మీరే చూస్తారు కదా ఎలా ఉన్నదో. సో ఎక్కువ వర్షం పడుతుందని చెప్పేసి కంటిన్యూస్గా పడుతుంది. అప్పటికి 48 అవర్స్ నుంచి కంటిన్యూగా వర్షం పడడం వల్ల మొత్తం సెటప్తో వెళ్ళాను. రైన్ కోటు, ఈ ప్యాడ్ ఏమొచ్చి మొబైల్ తడవకుండా అలా సెట్ చేశాను. సో రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ స్టార్ట్ చేసిన జస్ట్ 2 minutesకి మళ్ళీ వర్షం పడింది. అందుకే మళ్ళీ రిమూవ్ చేస్తున్నాను. కంటిన్యూ చేద్దాం అయితే. ఫర్దర్గా మళ్ళీ చినుకులు పడుకున్నట్టు ఫర్దర్గా కంటిన్యూ చేసుకుందాం. సో చూసారా రోడ్లు ఎలా ఉన్నాయో, ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే అంత భయంకరంగా ఉన్నాయి. యాక్చువల్లీ నేను చోడవరం నుంచి వెళ్ళిన తర్వాత కొత్తకోటలోని హాల్ట్ ఆగాను అనమాట. నేను నా అక్కలు ఉంటే అక్కడ కలవడానికి వెళ్ళాను. సో అక్కలు అయితే ముందే చెప్పారు వెళ్ళే దారిలోని ఒక ఊరు ఉంటుంది, ఊరు పేరు మర్చిపోయాను, సారీ. అక్కడ రోడ్ బాగోదన్నారు. సో అది ఇది ఊరు. యాక్చువల్లీ ఇది మండలం అంట, రావులపాలెం సంథింగ్, అంత ఎగ్జాక్ట్గా అడిగలేదు. సో రోడ్ అయితే మాత్రం చాలా వర్స్ట్గా ఉంది. మండలం అంటుంది, ఎంత బాగుందో. సో గవర్నమెంట్ కనుక ఇటువైపు చూస్తే ఖచ్చితంగా రోడ్లు వేస్తే యూజ్ అవుతుంది. ఇప్పటి నుంచి వినట్లేదు ఈ రూటు. ఎలాగంటే అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం ఈ రూట్ ఏదైతే ఉందో చాలా వర్స్ట్ ఉంటుంది. అది ఇప్పటి నుంచి కాదు, నేను చాలా ఏళ్ళ నుంచి వింటున్నాను ఆ రూట్ బాగోదు వెళ్ళడానికి అని చెప్పేసి. సో అయినా సరే వెళ్ళిపోయాను అనమాట. ఇదిగో ఇది నేను వెళ్తుంది, ఇదైతే కొత్తకోట. మా అక్కలింటికి వెళ్తున్నాను. ఇక్కడైతే రూట్ బాగానే ఉంది. కొత్తకోటకి 5 km యువతల వరకు అంత బాగానే ఉంది. అంటే ఒక 5 kmలో కొత్తకోట వస్తుంది కనుక అంతా బాగుంది. దాని తర్వాత మళ్ళీ కొత్తకోట దాటిన ఒక 2-3 km దాటిన తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు వర్స్ట్గా ఉంది. బాగా గతుకులు, ఎక్కువ రోడ్ సరిగ్గా లేకపోవడం అలా ఉండదన్నమాట. సో నేను చాలా చోట్ల అయితే వీడియో తీయలేదు, బట్ నేచర్ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. మనం అయితే ప్రస్తుతం నర్సీపట్నం దగ్గరలో ఉన్నాం. చాలా మటుకు వీడియో కవర్ చేయలేకపోయాను ఎందుకంటే వర్షం వల్ల. సో కెమెరా తెరిచిందంటే నాకు అప్పుడే పాడైపోతుంది, అందుకనిసే ఎక్కువ రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడైతే నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లగేజ్ మొత్తం పెట్టేసి, అసలు నర్సీపట్నం ఎందుకు వెళ్ళదు తెలుసు కదా, సారీ, ఎందుకంటే మ్యారేజ్కి వచ్చాను, మా సిస్టర్ మ్యారేజ్కి, అందుకే నర్సీపట్నం వచ్చాను. మిగిలిన సోదంతా మాట్లాడాను కదా. సో ఫార్వర్డ్గా ఆంటీ ఇంటికి వెళ్ళి లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసి అప్పుడు అక్కడికి వెళ్దామని చెప్పేసి నేను ఆగాను. సో ఆంటీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడైతే మనం లోనికి వెళ్ళి లగేజ్ మొత్తం పెట్టేసి కళ్యాణ మండపంకి వెళ్ళాలన్నమాట. చూడండి నేను ఎందుకండి ఇలా ప్యాక్ చేసుకున్నాను, వర్షానికి బ్యాగ్ తడవకుండా. బ్యాగ్లో ఏం లేవు, జస్ట్ 2 బట్టలు అంతే. ఇది నాకు ఆశ్చర్యం ఏంటంటే, కొంచెం ఇది వేరే వీడియో. యాక్చువల్లీ ఇది వరకు షూట్ చేసాం, దానికి ఒక 1 week ముందు వెళ్ళాం. సో అప్పుడు మా ఆంటీ బయట ఉన్న గార్డెన్ లాగా సెట్ చేసుకున్నారు. అదంతా వీడియో తీసాను నేను. ఇది డిఫరెంట్ డే అనమాట, అందుకే కొంచెం ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ ఉంటుంది. సో చూసారా ఎంత నీట్గా సెట్ చేసుకున్నారా అంటే. సరే ఆశ్చర్యం ఏంటంటే మాకు ఇందులోని మనకి హాస్పిటల్లో వాడి సిరింజెస్ ఉంటాయి కదా, వాటిలో కూడా మా ఆంటీ చెట్టుని పెంచుతున్నారు. ఎందుకని అడిగితే అది రీసైక్లింగ్ కోసం, అలాగే పడేస్తే ఏముంది, ఇది అంత కొంత యూస్ అవుతుంది కదా అని చెప్పి ఆవిడ ఇంత బాగా డిజైన్ చేసుకున్నారండి. చూసారా ఎంత బాగుందో, నాకు అయితే బాగా నచ్చింది. చూడండి మీరే, అంత కంటిన్యూగా చూపిస్తున్నాను ఒక్కొక్కటి. ఇది ఇన్హీలర్, ఆస్మా పేషెంట్ వాడిది ఇన్హీలర్. అది అయితే ఆవిడ ఈ ఇంటి దగ్గరే కాదండి, ఆవిడ పనిచేసిన ఏరియా కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి అక్కడ కూడా చాలా నీట్గా సెట్ చేశారు. ఇవే చెప్పాను కదా సిరింజెస్ అని, వాటితో కూడా అరేంజ్ చేసుకున్నారు ఆవిడ. ఆవిడని అడిగాను ఎందుకంటే అలాగే మీరు నీట్గా అరేంజ్ చేసుకున్నారంటే, నేను బాలమ్మ అని పిలుస్తాను.
అడిగితే వాళ్ళని ఆంటీ అన్నారంటే దేన్ని వేస్ట్ చేయకూడదు కదా, అన్ని వాడుతుంటేనే కదా ఉంటుంది, ప్లాస్టిక్ ఎక్కువ ప్రాబ్లం, దాన్ని ఎలా కూడా వాడచ్చు అని చెప్పేసి చేశారు. సరే అందుకే ఇవన్నీ వీడియో తీసాను అనమాట. ఈడే మా ఫ్రెండ్ బుద్ధుడు. ఆంటీ ఆంటీ చాలా గార్డెనింగ్ చాలా బాగా చేస్తారు అప్పుడే లైక్ దిస్ చూసారా. సో ఇప్పుడైతే లైసెన్స్ పడిస్తుంది కళ్యాణ మండపం, ఇదే ఎంట్రన్స్, మామూలు ఫోటో సెక్షన్స్ ఇవన్నీ. లోన్కి ఎంటర్ అయిన తర్వాత మనందరం ఒకసారి పలకరించాం, హలో 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 అనేసి. దాని తర్వాత కాసేపు తిరిగాము. ఎందుకో వాళ్ళు ఎంట్రీ వస్తుంటే సో నేను కొన్ని కెమెరా తెచ్చుకున్నాను అనమాట. అందుకనేసి నేను కొన్ని ఫొటోస్ అలా 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 తీసుకుంటూ, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం చాలామందికి ఫొటోస్ సపరేట్ చేశాను. అందరికీ మొన్న పంపించాను ఫొటోస్ 2 days బ్యాక్, అన్ని ఫొటోస్ ఎవరికి వాళ్ళకి అన్నీ పంపించాను. సో నేను కంటిన్యూస్గా షార్ట్స్ తీసుకుంటున్నాను. నాకు ఏదో అంటే నాకు కెమెరా ఫొటోస్ తినడం చాలా ఇష్టం. సో అందుకని నేను కంటిన్యూగా షార్ట్స్ తీస్తూ వచ్చాను కెమెరాస్తోనే. వీడియో మాన్యాలు కడుగు ఏంద్రే రే నన్ను వదిలిరా అన్నట్టుగా ఫేస్ పెట్టున్నాను, ఆడుతున్నాడు యాక్చువల్లీ. మా ఫ్యామిలీ చూపిస్తుంటారు కానీ ఇంకా మా అన్న ప్రవీణ్ అన్న వెనకాల కూర్చున్నది కాఫీ. ఈడే మా బూరి, మా వదిన సిస్టర్స్ అందరూని, వీళ్ళందరూ కూడా వాళ్ళైతే చిల్ మూమెంట్. లాస్ట్లో వాడాడు, లాస్ట్లో ఎవరికి తెలుసా ఇదంతా ఎందుకు వెళ్తుందంటే యూట్యూబ్లోకి వెళ్తుందని చెప్పాను నేను. మామూలే కొంచెం సరదా పడ్డారు మా వదిన మనమే. అయితే ఇక్కడితో ఈ వ్లాగ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎల్లుండి కల్లా మీకు న్యూ ఇయర్ స్పెషల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. Do not forget to like, share, comment and subscribe. గంట కొట్టండి.